సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నేను ప్రస్తుతానికి ఆళ్ళగడ్డలో ఉన్నాను, ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో. సో ఇక్కడ నుంచి నంద్యాల తర్వాత గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, వినుకొండ, అటువైపు నుంచి అట్లా నరసరావుపేట, చిలకలూరుపేట అలా వెళ్ళిపోతాను అనమాట. చిలకలూరుపేట తర్వాత గుంటూరు, విజయవాడ అట్లా వెళ్తాను. సో మేబీ రేపు మధ్యాహ్నానికి మనం వెళ్తాం. ఈరోజు నైట్ వినుకొండలో స్టే అనుకుంటున్నా. ఈరోజు నైట్ ఇప్పుడున్న ప్లాన్ ప్రకారం మేబీ ఎక్కడైనా లేట్ అయితే ఒక్కోసారి ఏంటంటే మనం అనుకున్న ప్లాన్ కంటే లేట్ అవుతుంది. సో అలా లేట్ అయితే ఏమీ చెప్పలేము. సో ఓవరాల్గా పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందనేది నేను సింపుల్గా నెక్స్ట్ ఒక వీడియోలో చెప్తాను. అసలు రాయలసీమ ఓవరాల్గా ఎలా ఉంది, పబ్లిక్ ఎట్లా ఉంది, వాళ్ళు ఏమంటున్నారు అనేది నేను ఒక సింపుల్ వీడియో చేస్తాను. స్టూడియోకి వెళ్ళిన తర్వాత స్టూడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం ఎవరెవరితో మాట్లాడాం, ఏ వర్గాలతో మాట్లాడాం, వాళ్ళు ఏం ఒపీనియన్ చెప్పారు, ఇక్కడ ఎవరికి అనుకూలంగా ఉంది, ఏ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది అనేది, అసలు రాయలసీమ ఓటు మారిందా లేదా, మారితే ఎందుకు మారింది, ఓవరాల్ రీజన్స్తో ఒక డీటెయిల్డ్ వీడియో, ఒక 1 hour వీడియో కంప్లీట్గా నేను మాట్లాడిన వాళ్ళందరి ఫోటోలు, వీడియోలు కూడా చూపిస్తాం. అందరిది కాదు, కొంతమంది ఆఫ్ ది రికార్డే ఎక్కువ మాట్లాడాంలే. సో అలాగే కారణాలతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనం 6వ తేదీ ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఆ 3 జిల్లాలు ఉత్తరాంధ్ర కూడా వెళ్ళబోతున్నాను. ఎల్లుండి 6, 7, 8, 9 తేదీల్లో ఆ 4 తేదీల్లో అక్కడే ఉంటాను. మళ్ళీ 10వ తేదీ కల్లా మనం స్టూడియోకి వచ్చేసి కంప్లీట్ సర్వే రిలీజ్ చేస్తాను. 10వ తేదీన ఓవరాల్గా స్టేట్ వైడ్ కంప్లీట్ సర్వే. నాకు ఆ సర్వే, ఈ సర్వే ఎవరిది ఎలా ఉందనేది మనకు అనవసరం. మన ఛానల్ సర్వే మాత్రం 10వ తేదీ కంప్లీట్గా నేను రిలీజ్ చేస్తాను అనమాట. సరే, అది పక్కన పెడితే మీ భూమి మీది కాదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముసుగులో స్థిరాస్తులను దోచుకునే కుట్ర. చిన్న సన్నకారు రైతులు, నిరక్షరాస్యులు, భూమికి దూరంగా ఉండేవారు తొలి బాధితులు. అప్రమత్తంగా లేకపోతే ఎవరి ఆస్తులైనా ఆవిరే. పాపం ఆల్రెడీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక రోల్ అంటారు కదా, పల్లెటూరులో ఉంటాయి. సో దానిలో వైసీపీ పడిపోయింది. దానిలో రోకలి ఒకటి టీడీపీ అండ్ జనసేన కూటమి వాళ్ళు రోకలి పట్టుకొని వైసీపీని దంచుతూ ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే రోల్లో దంచుతూ ఉన్నారు. ఆల్రెడీ వైసీపీ ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అనవసరంగా ఎన్నికల టైంలో వివాదంగా మారిందని. ఎందుకంటే అసలు భూమి మనిషి ఆశలు పెట్టుకునేది ఒక సాధారణ మధ్యతరగతి కావచ్చు, పేదవాడు కావచ్చు, ఉన్నవాడు కావచ్చు, ఎవరికైనా సరే ఎంతో కొంత భూమి ఉంటుంది. వాళ్ళు బతకడానికి 1 సెంటో 2 సెంట్లు అయినా ఉంటుంది, లేదా వాళ్ళు వ్యవసాయం చేయడానికి 1 ఎకరమో అరెకరమో అయినా ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. ఆ భూమి విషయంలో వైసీపీ ఆడిన గేమ్ ప్రజలు ఏమాత్రం అంగీకరించట్లేదు. అసలు దాని జోలికి ఎవరి జోలికి, దేని జోలికి వెళ్ళకూడదో దాని జోలికి వైసీపీ వెళ్ళిందనమాట. సో అందుకని ఇక దాదాపుగా వైసీపీకి చాలా వరకు దూరమే. ఓటు వేసే అవకాశం దాదాపుగా చాలా వర్గాలు ఓటు వేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ టాపిక్, ఈ అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా నష్టపోతుంది. గ్రౌండ్లో నేను ఎవరితో మాట్లాడినా సరే ప్రతి 10 మందిలో 6 ఈ చట్టం గురించి తెలిసిన వాళ్ళే ఉన్నారు, తిడుతున్నారు, వైసీపీని తిడుతున్నారు. ఈ చట్టం గురించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వైసీపీని అసహించుకుంటున్నారు, తిడుతున్నారు. వైసీపీ వాళ్ళు ఎంత అటాక్ చేసినా ఇది మేము తేలేదు, మాకు సంబంధం లేదు, మీ భూములు మీకే ఉంటాయి, ఇబ్బంది లేదు అని చెప్పినా నమ్మట్లేదు అనమాట. సో అది ఇప్పుడున్న ఇది చూడొచ్చు. సో అందుకే మీ భూమి మీది కాదు అని ఈనాడులో రాశారు. అలాగే దీని మీద 6వ పేజీలో, ఈనాడులో 6వ పేజీలో ఇంకా డీటెయిల్డ్గా ఇచ్చారనమాట వార్త. 6వ పేజీ చూసుకుంటే మనం 6వ పేజీలో కంప్లీట్ పేజీ ఇచ్చేశారు. మీ ఇల్లు, మీ భూమి ఎవరివైనా కావచ్చు. ఇప్పటికే రాష్ట్రంలో ఎవరి భూములకు రక్షణ లేదు, ఆస్తులకు భద్రత లేదు. కళ్ళు మూస్తే కబ్జాలు, కాదంటే వివాదాలు. వైకాపా రాబందుల దాటికి సామాన్యులు విలువెల్లాడుతున్న వేళ అరాచకాలకు అవకాశమిచ్చే చట్టం వస్తే
ఆక్రమణలను అధికారికం చేసే పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది, ఏమవుతుంది ఊహించుకోవడానికే వణుకు పుట్టించే ఈ భయానక చిత్రానికి కర్త కర్మ క్రియ జగన్. ఆయన దర్శకత్వంలో వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇదిగోండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఈ 6వ పేజీలో కంప్లీట్గా ఇచ్చారనమాట. సో ఈ చట్టం ఎందుకు, ఎప్పుడు తెచ్చారు, ఎందుకు ఈ చట్టం ఉద్దేశం ఏంటి, దీనివలన ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులు ఏమిటి అనేది కొంతమంది న్యాయవాదుల ఒపీనియన్స్తో సహా ఇచ్చారు. సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైసీపీని ముంచబోతోంది అని నేను చాలా ప్రగాఢంగా నమ్ముతున్నాను. అనవసరంగా దేని జోలికి వెళ్ళకూడదో దాని జోలికి వెళ్ళారు. ఎందుకంటే మనకి భూములు వివాదాలు జరిగితే మనం కోర్టులకు వెళ్తాం, ఇప్పుడేమో కోర్టులకు వెళ్ళకూడదంట. చాలా సింపుల్. ఈ చట్టం ఎందుకు చాలామంది వ్యతిరేకిస్తున్నారంటే మనకి నాకు మీకు భూ వివాదం జరుగుద్దండి, మీరు నేను కోర్టుకు వెళ్తాం, కోర్టులు విచారిస్తాయి, మీరు న్యాయవాదిని పెట్టుకుంటారు, నేను న్యాయవాదిని పెట్టుకుంటాను, ఏళ్ల తరబడి విచారణ జరుగుద్ది, మధ్యలో ఎక్కడో దగ్గర రాజీ జరుగుద్ది, అవుద్ది. ఇప్పుడు ఏంటి, మీరు కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు, రెవెన్యూ ట్రిబ్యునల్కి వెళ్ళండి అని చెప్తున్నారు. రెవెన్యూ ట్రిబ్యునల్లో ఎవరుంటారు, జిల్లా అధికారులు ఉంటారు. అధికారుల మీద పెత్తనం ఎవరిది, అధికార పార్టీది పెత్తనం ఉంటుంది. సో అదే సమస్య. ఇప్పుడు జిల్లా రెవెన్యూ ట్రిబ్యునల్ కావచ్చు, రాష్ట్ర రెవెన్యూ ట్రిబ్యునల్ మీద కావచ్చు, ఖచ్చితంగా అధికార పార్టీ పెత్తనం ఉంటుంది. ఇప్పుడు రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్తే వాళ్ళ మీద అధికార పార్టీ పెత్తనం అంతగా ఉండదు కాబట్టి దాని జోలికి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు రెవెన్యూ ట్రిబ్యునల్ జోలికి వెళ్ళడం, ఒకవేళ రాష్ట్ర రెవెన్యూ ట్రిబ్యునల్లో కూడా వ్యతిరేక తీర్పు వస్తే అప్పుడు హైకోర్టుకు వేసుకోమండం, ఇవన్నీ కూడా ఇబ్బందికరం. పైగా మనం మీ భూమి ఒకటి ఉంటుంది, నేను మీది నా భూమి అని నేను ఫిర్యాదు చేస్తాను. నేను ఫిర్యాదు చేసిన సంగతి మీకు తెలియదు, ఒక 2 సంవత్సరాలు అయినా సరే మీకు తెలియదు, మీకు నోటీస్ కూడా ఏమీ ఇవ్వరు, ఇచ్చినా మీ జోలికి రాదు. అప్పుడు 2 ఏళ్ల తర్వాత మీ భూమి నాది అయిపోద్ది. సో అట్లా అందుకే ఈ చట్టం చాలా వివాదాస్పదమైన అంశాలు ఉన్నాయి, చాలా రాజ్యాంగేతర అంశాలు ఉన్నాయన్నమాట. సో అందుకే ఈ చట్టం వైసీపీని బాగా నిలువున ముంచడానికి సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. చాలా వరకు ప్రజల్లో కూడా ఈ అవగాహన ఉంది, ఈ చట్టం పట్ల అవగాహన అయితే ఉందన్నమాట. నేను చాలామందితో మాట్లాడే సందర్భంలో నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అది. సో దాన్ని ఈనాడులో బాగా హైలైట్ చేశారు. అలాగే టీడీపీ జనసేన నిన్న నెల్లూరు నగరంలో ప్రచారం చేశారు. సో దానిలో భాగంగా 160కి పైగా గెలుస్తాం, 25 ఎంపీ స్థానాలు మనవే, అహంకారానికి ఆత్మాభిమానానికి మధ్య పోరాటం ఇది, జగన్ను ఇంటికి సాగనంపుతాం. నెల్లూరు ప్రజాగలం సభలో తెదేపా అధినేత చంద్రబాబు బెదిరించే ప్రభుత్వానికి ఎదిరించాల్సిన రోజు వచ్చింది, ధైర్యంగా నిలబడితే బంగారు భవిత మనదే అని త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో 160కి పైగా అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో కూటమి విజయం సాధిస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలని పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలో శుక్రవారం రోడ్ షో అనంతరం నర్తకి సెంటర్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో కలిసి ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. అక్కడక్కడ వీళ్ళకి జనం భారీగా వస్తున్నారు, అక్కడక్కడ రావట్లేదు. నిన్న నెల్లూరులో బాగానే వచ్చారు జనం, బీభత్సంగా వచ్చారు. పింఛన్ కుట్ర తీస్తోంది ప్రాణం, 3వ రోజు ఎండలోనే పింఛన్దారుల అష్టకష్టాలు, బ్యాంకుల వద్ద భారీ క్యూ లైన్లు, తోపులాటలు, సొమ్ము జమ కాక గందరగోళం, మిగిలింది వ్యయ ప్రయాసలే. కొన్ని చోట్ల పింఛను మొత్తం రుణాలకు మళ్లించిన బ్యాంకులు. పాపం. అధికారంలో ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పింఛను విషయంలో అధికారంలో ఉన్నదేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కానీ తిడుతున్నదేమో వీళ్ళని, తెలుగుదేశం పార్టీ వాళ్ళని. ఏం చెప్తాం సరే, అది మళ్ళీ సాక్షుల వార్తలు చూద్దాం. కానీ రాజ్యాంగ పీఠిక స్వరూపాన్ని పునరుద్ధరిస్తాం, లౌకిక అనే పదాన్ని అంబేద్కర్ ఆత్మను కాంగ్రెస్ గాయపరిచింది, దళిత ఓబీసీల రిజర్వేషన్లకు ఆ పార్టీ వ్యతిరేకం, ఏఎంయు జామియా మల్లియా ఇస్లాం దళిత కోట కృషి చేస్తాం, రిజర్వేషన్లకు మోదీ మహారక్షకుడు, భాజపా. వీళ్ళు రెచ్చగొట్టడమే, ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టడం, వీళ్ళ మీద ఉసిగొల్పడం, అదే వీళ్ళ పని. సో అలా జరిగింది. తర్వాత ఈనాడు ఎవరు ఏమంటే ఎవరు సింహపురి కూటమి గెలుపు బరి, కంచుకోటలో వైకాపా కకావికలం, నాడు క్లీన్ స్వీపు, నేడు సీన్ రివర్స్తో బేజారు, వేమిరెడ్డి ఆనంద్ కలయికతో కూటమికి ప్రధాన సామాజిక వర్గం అండ, పథకాలనే నమ్ముకున్న అధికార పార్టీ.
సో నెల్లూరు జిల్లా అసలు నేను టచ్ చేయకపోవడానికి కారణం అదే. నెల్లూరు జిల్లా యాక్చువల్లీ నేను వచ్చినప్పుడు దారిలో ఆగుదాం అనుకున్నాను, కానీ అక్కడ ఒక ఇద్దరితో మాట్లాడా. అసలు నెల్లూరులో ఆలోచించాల్సిన పనే లేదు. గత ఎన్నికల్లో 10కి 10 వైసీపీకి వచ్చాయి కదా, ఈసారి 6 టీడీపీకి వచ్చే ఛాన్స్ ఉంది. నెల్లూరు జిల్లాలో బాగా మార్పు వచ్చింది. ఎందుకంటే అధికార పార్టీలో నాయకత్వం చేజారిపోవడం మనం చాలాసార్లు చెప్పాం. నెల్లూరు జిల్లా గురించి మనం చాలాసార్లు వీడియోస్లో చెప్పుకున్నాం. అధికార పార్టీ నుంచి కీలక నాయకులు జారిపోయారు. అది అధికార పార్టీకి పెద్ద దెబ్బ. ఉన్న నాయకులేమో అంత ద్వితీయ శ్రేణి నాయకులే తప్ప పార్టీలో అంత కీలకమైన నాయకులు అయితే కాదు. సో అందుకే వైసీపీ కంచుకోట్ల నెల్లూరు జిల్లా అతలాకుతలం అయిపోయింది వైసీపీ. సో తర్వాత A1 జగన్ రెడ్డి, A2 జవహర్ రెడ్డి. పింఛనుదారుల మరణాలకు కారణం వారే. ఎండల్లో వృద్ధుల్ని బ్యాంకుల చుట్టూ తిప్పుతారా? పేదల ప్రాణాలతో రాజకీయాలు ఆపాలంటూ సీఎస్కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ. ఎన్ని లేఖలు రాసినా బుట్టలో వేసేయడమే తప్ప ఏమీ యూజ్ లేదు. అసలు ఈ లేఖలు రాయడమే అనవసరం. అసలు ఎన్ని లేఖలు రాసినా నో యూజ్. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేస్తారు. ఇంక్లూడింగ్ ఈసీ కూడా నిష్పక్షపాతంగా ఏమీ లేదు మన రాష్ట్రంలో. ప్రజల ఆస్తులు కొట్టేసేందుకు ల్యాండ్ టైటిలింగ్ చట్టం అని నారా లోకేష్ గారు మాట్లాడింది ఒకటి ఇచ్చారు. తర్వాత జగన్ ఇంటికి సాగనంపుదాం. కాపు సోదరుల ఆత్మీయ సమావేశంలో వంగవీటి రాధాకృష్ణ, పెమ్మసాని చంద్రశేఖర్ల పిలుపు అనేది ఒకటి ఇచ్చారు. అలాగే కోడికత్తుల కుయుక్తులు, గులకరాళ్ళ గూడు పొఠానీలు, భావోద్వేగాలు రెచ్చగొట్టే వారికి బాయ్ చెబుదామంట. తర్వాత ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పంపుతా. భాజపా అభ్యర్థి సత్యకుమార్ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి దూషణల పర్వం. ఈనాడులో నిజాలంట. ఏమి నిజాలు ఎంత పెద్ద వార్త రాశారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి. మొత్తం యాడ్లే ఎక్కువ ఉన్నాయండి, చాలా పేజీలు యాడ్లతో నింపేశారు. పింఛను కుట్ర తీస్తోంది ప్రాణం. 3వ రోజు ఎండలోనే పింఛన్దారుల అష్టకష్టాలు. బ్యాంకుల వద్ద భారీ లైన్లు, తోపులాటలు. గంటల కొద్దీ నిరీక్షించి ఒట్టి చేతులతోనే వెనక్కి. వడదెబ్బకు 7గురి కన్ను మూత. చిత్రంలో వృద్ధురాలి పేరు భద్రావతి. ఈమెది కాకినాడలోని సూర్యనారాయణపురం. తొలుత ఆమె సచివాలయానికి వెళ్ళి పింఛను నగదు ఏ బ్యాంకు ఖాతాలో జమ అయిందని అడిగితే ఐసిఐసిఐ అని సిబ్బంది స్లిప్ ఇచ్చారు. తీరా బ్యాంకు వద్దకు వెళ్తే అక్కడ వృద్ధురాలి బ్యాంక్ ఖాతాలో లేదని చెప్పి పంపించారు. బయటకు వచ్చాక ఆ వృద్ధురాలు మిట్ట మధ్యాహ్నం మంటెండలో మిమ్మల్ని ఎందుకు ఇలా ఏడిపిస్తున్నారని ప్రభుత్వ అధికారులపై మండిపడ్డారు. పాపం ఈ పాపమంతా వైసీపీదే. అధికారంలో ఎవరుంటే వాళ్ళదే తప్పండి. పింఛను విషయంలో అధికారంలో ఎవరున్నారో వాళ్ళదే తప్పు. ప్రతిపక్షం వాళ్ళ మీదకి ఏమి ఏడుస్తారు, మీరు అలా చేశారు, మీరు ఇలా చేస్తారని. అధికార పార్టీ వాళ్ళకు బుద్ధి లేదా? సీఈఓ మౌనం, వైకాపాకు లాభం. అధికార పార్టీ అరాచకాలను పట్టించుకొని ముఖేష్ కుమార్ మీనా. ఆయనకి అందాల్సిందే అందినట్టుంది. ఇంకా ఆయన ఏం చేస్తారు చెప్పండి, ఎందుకు ఆయన్ని టార్గెట్ చేయడం? అంతే, మన రాష్ట్రంలో వ్యవస్థలు అలా మారిపోయాయి. అదే దరిద్రం. బీజేపీ వ్యవస్థలను మార్చడానికి, గుప్పెట్లో పెట్టుకోవడానికి బీజేపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ వాళ్ళు కూడా చేసిందేం లేదు. అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. వైకాపా ఎమ్మెల్యేల అవినీతి కోటలు బద్దలు కొడదాం. జగన్ది కడుపు కాదు, కంభం చెరువు. ఎంత తిన్నా సరిపోదు. గిద్దలూరు, కైకలూరు సభల్లో జనసేన అని పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ గారు నిన్న గిద్దలూరు వెళ్ళారనమాట. గిద్దలూరులో మాట్లాడారు, అలాగే కైకలూరు వెళ్ళారు. అక్కడ కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు, అవి కూడా చూడొచ్చు. సరే, ఇక ఈనాడు పక్కన పెట్టేద్దాం. ఈనాడు క్లోజ్ చేస్తే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే నెక్స్ట్ నేను సాక్షి కూడా చదువుతాను. సాక్షి ఫ్యాన్స్ హర్ట్ అవ్వద్దు. నేల చట్టంలో నింగి గాలి, ల్యాండ్ టైటిల్ చట్టంలో చిత్రాలు, టెర్రర్స్ ఎయిర్ రైట్స్ క్లాజులు ఎందుకో, ఆ హక్కులు ఎవరికి ఇస్తారో, ల్యాండ్ అథారిటీ చేసేది వ్యాపారమే, పన్నులు, ఫీజులు, రాయల్టీ వసూళ్లు, విరాళాలు, గిఫ్టులు తీసుకుంటుందట. ఆ అధికారులకు కోర్టుల నుంచి రక్షణ. తప్పులు చేసినా వారినేమీ చేయలేరు. చట్టాన్ని పక్కన పెట్టిన రాజస్థాన్, మహారాష్ట్ర, ఏపీలో మాత్రం అత్యుత్సాహంతో అమలు. కేంద్ర ప్రభుత్వం ఏ వివాదాస్పద చట్టాలు తీసుకొచ్చినా ఆంధ్రప్రదేశ్లో అమలు చేసేస్తారు, లేదా వాళ్ళకంటే ముందు వీళ్ళే చట్టం చేసేస్తారు. వాళ్ళ దగ్గర ఎక్కువ మార్కులు కొట్టాడు. చూడండి, కొంతమంది అతిశయోక్తులు, ఓవర్ యాక్షన్ చేసే స్టూడెంట్స్ ఉంటారు స్కూల్స్లో. ఈరోజు మాస్టర్ ఏం పాఠం చెప్తారో ముందు రోజే దాన్ని ప్రిపేర్ అయిపోయి మాస్టర్ ఏ క్వశ్చన్ అడిగినా చెప్పేద్దామని రెడీగా ఉంటారు. అలా అంటే చిన్నపిల్లల ఆలోచనలు అలా ఉంటాయి.
ఈ మంచి అంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల గొప్పల కోసం, అక్కడ ఉన్న పిల్లల దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం కోసం, మాస్టర్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం కోసం ముందు రోజు నైటు రేపు చెప్పబోయే పాఠాన్ని చదివేస్తారనమాట, బట్టి పట్టేస్తారు. అది అతి చేయడం, ఓవర్ యాక్షన్ అంటారు. అలా చాలామంది ఉంటారు. సో అలాగే దీనిలో కూడా కేంద్రం చేయబోయే చట్టాన్ని వీళ్ళు ముందే చేశారు, 1 సంవత్సరం ముందే చేసేసి కేంద్రానికి పంపించారు. సో ఆ చట్టం కేంద్రం చేసిన తర్వాత చాలా రాష్ట్రాలు రివర్స్ అయ్యాయి, ఒప్పుకోలేదు. కానీ వీళ్ళు మాత్రం అమలు చేయడం స్టార్ట్ చేశారు. ప్రతి చట్టం విషయంలో రైతు బిల్లులు ఉన్నాయి కదా, వ్యవసాయానికి సంబంధించిన బిల్లులు 3, దానికి వైసీపీ కేంద్రంలో మద్దతు ఇచ్చింది, రాష్ట్రంలోకి వచ్చి మేమేం మద్దతు ఇవ్వలేదని చెప్పింది. అలాగే సిఏఏ బిల్లు ఉంది కదా, దానికి కేంద్రంలో మద్దతు ఇచ్చారు, రాష్ట్రంలోకి వచ్చి మేమేం మద్దతు ఇవ్వలేదు, మాకేం తెలియదు అని చెప్పి ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి రెచ్చగొట్టారు. ఇలా వైసీపీ డబుల్ గేమ్. ఢిల్లీలో పార్లమెంటు, లోక్సభ, బీజేపీ వాళ్ళు ఏ బిల్లు తీసుకొచ్చినా వాళ్ళని గుడ్డిగా ఆమోదించడం, రాష్ట్రంలోకి వచ్చి మాకు సంబంధం లేదు, మేమేం చేయలేదని చెప్పడం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో రివర్స్ అనమాట. వీళ్ళే చట్టం చేశారు, వీళ్ళే ఫస్ట్ చేసి కేంద్రానికి పంపించారు. కేంద్రంలో ఆలోచించే దశలో ఉన్నప్పుడే వీళ్ళది అయిపోయింది. సో అందుకు ఈ చట్టం విషయంలో వైసీపీ బాగా మునిగిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇక పింఛన్కు వెళ్తే ప్రాణాలు పోయాయి, జగన్ శవ రాజకీయానికి అవాతాతల బలి, రాలిపోయిన మరో 3 పండుటాకులు. అది చూడొచ్చు. తర్వాత ఆ చట్టం రైతుకు ఉరితాడే, మేము వచ్చాక రద్దు, 2వ సంతకం దానిపైన చంద్రబాబు. ఈ జగన్ ఫోటోల పిచ్చోడు, జనం ముఖాలపైన తన బొమ్మలు వేయాలంటాడేమో. ఇళ్ళకెళ్ళి పింఛన్ ఎందుకు ఇవ్వరు, బ్యాంకుల చుట్టూ తిప్పుతూ ఇబ్బంది పెడుతున్నారు, వృద్ధుల మరణాలు ప్రభుత్వ హత్యలే, సైకో డ్రామాలు సీఎంను సాగనంపాలి, మా గెలుపు అన్స్టాపబుల్, వార్ వన్ సైడెడ్, బందిపోటు అంతానికి జనం సిద్ధం. అదొకటి చూడొచ్చు. అలాగే మీకు ఓటు వేయం, పులివెందులలో సీఎం సతీమణికి భారతికి చెప్పిన మహిళలు ఇంటి పట్టా ఇచ్చినట్టే ఇచ్చి వెనకలాగేసుకున్నారు, నీటి సమస్యను పట్టించుకోలేదు అని ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కొన్ని ఇచ్చారనమాట. కొన్ని ఆసక్తికరమైన వార్తలు ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో. సో ఆంధ్రజ్యోతి నాకు ఎందుకో చదవబుద్ధి అయ్యట్లేదండి. ఆంధ్రజ్యోతి వాళ్ళు, నేను చాలామంది అభ్యర్థులతో మాట్లాడాను కదా, అభ్యర్థులను బెదిరించి మరీ యాడ్లు తీసుకుంటున్నారంట. యాడ్లు ఇవ్వకపోతే వార్తలు రాయట్లేదంట ఆంధ్రజ్యోతిలో. కొంతమంది అభ్యర్థులు చెప్తున్నారు 10 లక్షల ప్యాకేజీ ఆంధ్రజ్యోతికి ఇవ్వకపోతే వార్తలు రాయట్లేదంట పూర్తిగా. చాలా జిల్లాల్లో అదే పరిస్థితి ఉంది. వాళ్ళ బిజినెస్ వాళ్ళది. సరే అదంతా పక్కన పెట్టేస్తే ఈ సాక్షి వాళ్ళది ఇంకా ఎక్కువ అవ్వాలి. 3 పేపర్లు మొత్తానికి అభ్యర్థుల్ని పీల్చి పిప్పి చేసేస్తున్నాయి. పింఛను ఎత్తేశారు, సూపర్ 6లో మాయం. ఇదేంటి నిన్నటిదా ఇవాళదా? ఇవాళదే. పింఛను ఎత్తేశారు, సూపర్ 6లో మాయం, అవ్వాతాతల పెన్షన్లపై పాపిస్ట్ కళ్ళు, నరసాపురం, క్రోసూరు, కనిగిరి ఎన్నికల సభల్లో సీఎం జగన్ ధ్వజం. పింఛను ఎత్తేసారా? 4,000 ఇస్తామన్నారుగా అధికారంలోకి వస్తే. అధికారంలోకి వస్తే 4,000 పెన్షన్ ఇస్తామంటే ఎత్తేసారని చెప్తున్నాడు సీఎం గారు. ఏం చెప్తాం ఆయనకి? అధికారంలోకి వస్తే 4,000 ఇస్తాము వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు అయితే 6,000 ఇస్తాము, పూర్తిగా అంగవైకల్యం ఉంటే 15,000 10,000 ఇస్తామని చాలా క్లియర్గా చంద్రబాబు గారు హామీ ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు. సూపర్ 6లో లేదు, పెన్షన్ ఎత్తేసారని చెప్పి, పెన్షన్లు పెంచట్లేదని చెప్పి, పెన్షన్లు ఇవ్వరని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొడుతున్నారు. అది దాన్ని ఇందులో బ్యానర్లో వేశారనమాట. తర్వాత కందికొంట అడ్డంగా దొరికిన పురోగతి లేని 2 కోట్ల కేసును పోలీసులు తాత్సారం చేస్తుండడంపై సర్వత్రా చర్చ. పోలీసులు ఉన్నది మీ కంట్రోల్లో, మొత్తం రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థ మొత్తం వైసీపీ కంట్రోల్లో ఉన్నారు. తర్వాత కుటుంబంలో చిచ్చు పెట్టారు, అయినా భయపడేది లేదు. నా కుమార్తెతో ఆమె మామ జనసేన నేతలు మాట్లాడించారు. పెళ్ళయ్యాక ఆమె మెట్టినింటి మనిషి, జగన్కు తోడుగా ఉండడానికే వైఎస్ఆర్సీపీలో చేరా. పాపం కుటుంబంలో చిచ్చు పెట్టడం ఏముంది, మీరు దారి తప్పారని మీ కూతురు మిమ్మల్ని దారిలో పెట్టడానికి వచ్చారు. మీరు ఒక ఫోబియాలో ఉన్నారు, ఒక పార్టీ మాయలో రియాలిటీ షోలో ఉన్నారు, ఒక అబద్ధపు పార్టీలో ఉన్నారని మిమ్మల్ని దారిలో పెట్టడానికి మీ కుమార్తె వచ్చారు. అంతే తప్ప కుటుంబంలో చిచ్చు పెట్టే పని ఎవరికి ఉంది? మీరు అటు ఉన్నారు, అలా వీళ్ళు ఇటు ఉన్నారు. అందరూ ఎక్కడ ఎవరికి అయినా సరే కుటుంబంలో చిచ్చు పెట్టారని మీడియా ముందుకు వచ్చి ఆడవడమే. అక్కడ షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి గ్యాప్ వచ్చినా సరే కుటుంబంలో చిచ్చు పెట్టిన టీడీపీ వాళ్ళు అంటారు. కేసినేని సోదరులకు మధ్య గ్యాప్ వచ్చినా కుటుంబంలో చిచ్చు పెట్టిన టీడీపీ వాళ్ళు అంటారు. అలా తయారయ్యారు. ఈ దొంగలను నమ్మొద్దు. వాలంటీర్ల పేరుతో టీడీపీ కొత్త మేసము, కొత్త వాలంటీర్లు అంటూ కొందరు యువకులను ఇంటింటికి పంపిస్తున్న టీడీపీ. ఎవరిది మోసం గురించి మనమే రాయాలి. తర్వాత కళ్ళు చల్లబడ్డాయో బాబు, ఎర్రటి ఎండలో విలువలాడుతున్న పండుటాకులు. మిగతా పథకాల్లాగానే పింఛన్ల డబ్బు ఖాతాల్లో వేయాలన్న చంద్రబాబు. ఆయన వదిన దత్తపుత్రుడు నిమ్మగడ్డ రమేష్, అందరిది అదే మాట. చివరికి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేసి మరీ సాధించిన తీరు. పాపం దూరంగా ఉన్న బ్యాంకులకు వెళ్ళలేక వృద్ధుల అవస్థలు.
పింఛన్ విషయంలో ఎవరిది పాపమో ఎవరిది పుణ్యమో వృద్ధులు తెలుసుకుంటారు, లబ్ధిదారులు తెలుసుకుంటారు, ఖచ్చితంగా తెలుసుకుంటారు. తర్వాత నిందితుడిని హంతకుడిని ఎలా ముద్ర వేస్తారు, కోర్టు ముందు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు, హంతకుడిని సీఎం రక్షిస్తున్నారని ఎలా చెప్తారు, ఇలా చెప్పడం తప్పు కాదా, ఇది నేరపూరిత చర్య కాదా, 5 ఏళ్ల క్రితం ఘటనపై ఇప్పుడు ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నారు, ఎందుకు మసాలా జోడిస్తున్నారు, షర్మిల సునీత బీటెక్ రవిని నిలదీసిన హైకోర్టు ధర్మాసనం, మధ్యంతర ఉత్తర్వుల ఎత్తివేతకు దాఖలైన పిటిషన్లు పరిష్కరించండి, 8లోగా నిర్ణయం వెలువరించండి, కడప జిల్లా కోర్టుకు హైకోర్టు ఆదేశం. అది బాగానే ఉంది. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని ఎన్నికల ప్రచారంలో జాగ్రత్తగా వాడుకుంటున్నారు టీడీపీ వాళ్ళు అండ్ షర్మిల గారు, సునీత గారు. దాన్నేమో వద్దు, వాళ్ళు మాట్లాడొద్దు అని చెప్పి వీళ్ళు అడ్డుకుంటున్నారు. అది కోర్టు వరకు వెళ్ళింది. అలాగే చెప్పుతో కొడతా మహిళపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి దాష్టికం, ఎన్నికలప్పుడే గుర్తొస్తామని నిలదీసిన ప్రజలు, నిగ్రహం కోల్పోయి దోషణలకు దిగిన బుచ్చయ్య చౌదరి, రాజమహేంద్రవరంలో ఘటన. సో దీనిలో నిజాలు ఏమిటనేది మనం చూసి చెప్దాం. సో ఇది సింపుల్గానే తేల్చానమాట. రేపు కూడా మనం బయట ఉంటాం, రేపు కూడా ఇలాగే ఉంటుంది. సో దీనివల్ల ఏమైనా ఇన్కన్వీనియన్స్ ఉందా, ల్యాప్టాప్లో స్క్రీన్ రికార్డింగ్తో వీడియోస్ చేయడం వల్ల ఏమైనా ఇన్కన్వీనియన్స్ ఉందా, న్యూస్ పేపర్ అనాలిసిస్ ఇలా చేయడం వల్ల ఏమైనా ఇన్కన్వీనియన్స్ ఉందా, కాకపోతే కొంచెం నేను షార్ట్ కట్లో చెప్తున్నా. ఎందుకంటే ఈ వీడియో మనకి మోర్ దాన్ 8 GB 9 GB వస్తుంది. అందుకని కొంచెం షార్ట్ కట్లో బిలో 20 minutes వచ్చేలాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. సో నేను ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో రాయలసీమ ఓటు మారిందా లేదా, ఎలా ఉంది, నేను మాట్లాడిన చోట పరిస్థితి ఏంటి అనేది ఒక వీడియో నెక్స్ట్ 10-10:30 ఆ టైంలో రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ.